మిల్ మేకర్ సెజ్వాన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న అన్నం అన్నమాట. ఈ అన్నం ప్లేస్లో ఈ మధ్య చాలా మంది కూడా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, రకరకాల రైస్లు కూడా వాడుతున్నారు. వాడుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నా పనే కదా? అవునండి. అవును. ఏం చెప్పండి. ఓకే, వేడైపోయింది. ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఒక 1 స్పూన్ అంతా వెల్లుల్లి, సరిపడా అల్లం. ఓకే. సో మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎలా ఎండ్ అవుతుంది? మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 11 o'clock ఎండ్ అవుతుంది. ఓకే. సో అందులో ఎక్కడ కూడా అసలు ఫ్రీ టైం, మీ టైం అంటూ ఏముండదా? ఉండదండి, వీకెండ్స్లోనే కొంచెం టైం దొరుకుతుంది. ఓకే, సాటర్డే కూడా మీకు ఆఫ్ ఉంటుందా? సాటర్డే వర్క్ ఉంటుంది ఆఫ్. ఓకే. సండే రోజే. సండే ఒక్కటే కదా, చాలా కష్టం కదా. వీక్లీ కనీసం 2 days సాటర్డే సండే ఆఫ్ ఉంటే బాగుంటుంది. అవును, ఇండియాలో కూడా అలా ఉంటే బాగుండేది. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? క్యారెట్ వేసుకున్నాం. ఆనియన్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్యాబేజ్ వేసుకుందాం. అన్ని వెజిటేబుల్స్ యాడ్ అవుతే కొంచెం హెల్దీగా ఉంటుంది. అవును, పిల్లలకి ఈజీగా ఉంటుంది. మీ అబ్బాయి అన్నీ తింటాడా? అన్నీ తింటాడండి. లక్కీ అయితే మీరు. క్యాబేజ్ కూడా వేసుకున్నాం. కొంచెం క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉడికించిన బఠానీ. ఇది ప్రోటీన్ కదండి, హెల్తీగా ఉంది. కానీ అన్ని వెజ్జెస్ కనిపిస్తే అంత బాగుంటుంది కదా, చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇంకా వాటర్ తీసేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే ఆ ఆయిల్ అంతా, ఆ టేస్ట్ అంతా మీకు పడుతుంది. మీకు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడానికి అంత టైం ఉంటుందా? ఉంటుందండి. సండే రోజు మా బాబు టేస్టీగా ఏదైనా తింటానని అడిగితే చేసి పెడతాను. ఒక 2 minutes ఉడకగానే మిగతా వేసి. ఓకే. మీ బాబుని తీసుకుని మీరు వెళ్ళారా మరి మీ మహబూబ్ నగర్కి? వెళ్ళామండి. మీరు చిన్నప్పుడు ఆడుకున్న ప్లేసెస్ అవన్నీ కూడా చూపించారు? చూపించాము. ఇంట్లో చెట్లు ఎక్కడమే కానీ, అప్పుడు నేను చిన్నప్పుడు నాటీగానే ఉండేదాన్ని. సో వాడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? 5 members. 5 members. మీ నెంబర్ ఎంత? 4th. ఓకే, లాస్ట్ బట్ 1 అనమాట. సో గారాబం, అల్లరి ఇవన్నీ ఎక్కువే ఉంటాయి అయితే? ఎక్కువే కదా, చిన్నవాళ్ళు కదా, కొంచెం ఎక్కువే అండి. అందరూ సెటిల్డా? అందరూ సెటిల్డ్, హైదరాబాద్లోనే ఉన్నారు అందరూ. ఓకే. సో చిన్న పెద్ద అకేషన్ లేదు, అన్నిటికీ కలిసి ఉంటారు. ఇంకా వేరే అక్కర్లేదండి. మేమే ఒక 20-25 members అయ్యారు ఇప్పుడు పిల్లలతో పాటు. ఓకే. ఓకేనా ఇది? ఓకే. నెక్స్ట్ పెప్పర్ పౌడర్. దీంట్లో కారం మేము వేసుకోం కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ పడుతుంది. రైస్ వేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఇది షెజ్వాన్ సాస్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అండి, టేస్ట్ ఇవ్వడం.
ఇంకొక్కటే మనకి రైస్ ఒక్కటే వేసుకుంటే అయిపోతుంది. అవునండి, కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్ వేసుకున్నాం, ఇది ఫ్లేవర్ ఇస్తుంది కదా. రైస్ వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఓకే. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇలా రైస్ ఐటమ్స్ ఎన్ని వెరైటీస్ అన్నా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. అవునండి. మీకు బాగా ఇష్టం ఏంటి రైస్ ఐటమ్స్లో అంటే నాన్ వెజ్ అలా. నాన్ వెజ్జా? బాగా చేస్తారా అన్నీని? చేస్తాను. అన్ని వెరైటీ. బిర్యానీ కానీ దమ్ బిర్యానీ. క్రిస్మస్కి చేసుకుంటాం దమ్ బిర్యానీ. ఓకే. చంద్రిక గారు, సో మరి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే. చూసారు కదా, వేడి వేడిగా స్పైసీగా ఉండే మిల్ మేకర్ సెజ్వాన్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. మిల్ మేకర్ సెజ్వాన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాబేజీ తరుగు 1 కప్పు, క్యాప్సికమ్ తరుగు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించిన అన్నం 1 కప్పు. మిల్ మేకర్ సెజ్వాన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి తరుగు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్ తరుగు, ఉల్లికాడలు, పచ్చి బఠానీలు, నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసి వేగాక అందులో మిరియాల పొడి, సెజ్వాన్ సాస్, కొత్తిమీర, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్ మేకర్ సెజ్వాన్ రైస్ రెడీ.